సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇల్లంతా కట్టుకున్నాక పైన టెరెస్ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్స్ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాక పైన టెరెస్ పైన ఒక రూమ్ వేసుకోవాలా నైరుతిలో. వేసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు లేదు, కొంతమంది ఏం చేస్తుంటారంటే, సాధారణంగా చెప్పేది ఏంటంటే, పైన అన్ని ఫ్లోర్లు అయిపోయాక ఆ నైరుతి భాగంలో ఒక చిన్న రూమ్ లాంటిది వేసుకొని దానిపైన ట్యాంక్ పెట్టుకోవాలని చెప్తుంటాం. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. అక్కడ నైరుతి కప్పేయాలి. కానీ కొంతమంది ఇప్పుడు విల్లాస్లో లేదా డూప్లెక్స్ హౌసెస్లో పశ్చిమంలోనో దక్షిణంలో మధ్యలో స్టెప్స్, ఆ స్టెప్స్ టెరెస్ పైకి వెళ్తాయి. అప్పుడు కూడా నైరుతిలో రూమ్ కట్టుకోవాలి తప్పనిసరిగా. ఊరికే స్టేర్ కేస్ రూమ్ కప్పేసామంటే కాదు. కానీ ఎటొచ్చి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నప్పుడు పనిలో పని కాలమ్స్ కూడా రేజ్ చేసేస్తారు ఫస్ట్ ఫ్లోర్కి. ఎకనామిక్ కొంచెం డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్నగా కట్టుకుందామని ప్లాన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ కష్టంగా కట్టుకుంటారు. సరే, ఫ్యూచర్కి మనకు కొంచెం కలిసి వస్తుందని ఆ మెటీరియల్ ఏదో మిగులుతుంది, రాడ్స్ కూడా ఉంటాయి కాబట్టి కాలమ్స్ అన్ని కూడా రేజ్ చేసి వదిలేస్తారు. ఇలా కాలమ్స్ రేజ్ చేసి వదిలేయకూడదు, ఇది దోషం. అప్పుడు టెరెస్ అంతా కూడా ఓపెన్, నైరుతి మొత్తం అంతా కూడా ఓపెన్గా ఉంటుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే రూఫ్ వేసేస్తారు. సరే, పనిలో పని కింద రెండు ఫ్లోర్లు వేసేస్తారు. గ్రౌండ్ ఫస్ట్, కింద అంతా ఫినిష్ చేసుకుంటారు. సో పైన మనం ఇప్పుడు రూఫ్ వేసేస్తే తర్వాత చిన్నగా గోడలన్నీ కట్టుకోవచ్చు. ఒక్కొక్క రూమ్ అలా కట్టుకుంటే బాగుంటుందని అలా వదిలేస్తారు. అలా కూడా వదిలేయడం దోషం. అంటే నేను ప్రాక్టికల్గా చూసాను ఏంటంటే, అలా వదిలేస్తే కొంచెం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కనీసం దానికి దక్షిణం పశ్చిమైన కప్పేయాలి. ఆ నైరుతి రూమ్కి మొత్తం కట్టుకోకుండా ఆ నైరుతి రూమ్కున్న దక్షిణం పశ్చిమ గోడలు మొత్తం కట్టేసుకుంటే కాస్త కలిసి వస్తుంది. అంటే అక్కడ ఆ పని తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫినిష్ చేసే అవకాశాలన్నీ కూడా వస్తాయి. మరికొంతమంది ఇళ్లలో చూశాను నేను, అసలు ఏమి ఉండదు, టెరెస్ ఓపెన్గా ఉంటుంది. ఊరికే 2 ట్యాంకులు అక్కడ పెట్టేస్తారు. నైరుతిలో ట్యాంకులు ఉండాలి కాబట్టి ఒక సింటాక్స్, ఇప్పుడు అంతా సింటాక్స్ ట్యాంకులుగా పెడుతున్నారు ప్లాస్టిక్వి. అలా అక్కడ ట్యాంకులు పెట్టేసి ఊరుకుంటారు. ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకుని ఆయన కొన్ని రిజల్ట్స్ రావట్లేదు, అనుకున్న పనులు జరగట్లేదు. అలాంటి సందర్భాల్లో ఆ నైరుతి అక్కడ షెడ్ ఉన్న ట్యాంకులు ఉన్న స్థలానికి ఒక షెడ్ వేయించేసి అక్కడ దక్షిణం పశ్చిమ గోడలు కట్టేస్తే అప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ఆగిపోవడం జరుగుతుంది. అంటే అప్పుడు మంచి రిజల్ట్స్ రావడం అంటూ జరుగుతూ ఉంటాయి, అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళే చెప్తారు, నైరుతిలో షెడ్ వేసిన తర్వాత మాకు చాలా కలిసి వచ్చింది అని. అంటే కొంతమంది ఏంటంటే ఊరికే నైరుతిలో షెడ్ వేస్తారు, ఆకాశాన్ని కప్పేస్తారు అంతే, కానీ ఆ సైడ్స్ క్లోజ్ చేయరు. ముఖ్యంగా షెడ్ వేసిన తర్వాత దక్షిణం పశ్చిమ గోడలు కూడా కట్టేయాలి. కానీ ఈ షెడ్ వేసేటప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అక్కడ షెడ్ వేసేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ట్రావెల్ చేయకూడదు, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ కట్టే వస్తువులను మెటీరియల్ అన్నీ కూడా సమకూర్చుకొని దగ్గరుండి ఆ పని 2-3 డేస్లో కంప్లీట్ చేయించేసి తర్వాత బయటకు వెళ్ళాలి. ఏమవుతుంది అని బయటికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చాలా ప్రమాదాలకు లోనయ్యారు. కాబట్టి కొంతమందే కాదు, ప్రతి చోట ఇలా జరుగుతుంటుంది. ప్రాక్టికల్గా అనుభవించాను, చూశాం కాబట్టి చెప్తున్నాను. ఏమవుతుందో చూద్దాం అని ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు తెలిసి వస్తుంది. సో నైరుతి కప్పేసే అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ మెటీరియల్ అన్నీ తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కప్పేసిన తర్వాత ఎటైనా వెళ్ళొచ్చు. సాయి రక్ష.